ఆకలితో ఉన్న అన్నలారా, అలమటించే అక్కలారా, రండి కాంతమ్మ హోటల్ కి. మేము ఫ్రెష్ గా తయారు చేసే ఇడ్లీలు, గారెల్లో వెండి నాణాలు పెట్టాం. ఇదేం స్కీము? వెండి బిళ్ళ స్కీము. ఈ మధ్యన మా సినిమా చూస్తే కిలో బంగారం ఫ్రీ అంటున్నారే, ఇప్పుడు అది హోటల్ కూడా పాకినట్టుంది. ఓహో, అయితే పదండి. చెంబు శాస్త్రి గారు, పొద్దునే మీరు పళ్ళు కూడా తోమినట్లేదు. వారిని పంపు చెట్టు పాడుగాను. ముందు బిడ దొరకనివయ్యా, తర్వాత పళ్ళు తోముకోవచ్చు. అదంత పని అయిపోలా. ఈ సంచిలో ఇడ్లీ వేయండి, దీంట్లో చట్నీ వేయండి. బాబు సాంబారు ఉంది. ఈ ఇడ్లీలో ఏ బిళ్ళందో. బెండుగుండు అప్పా, మనం నిద్ర లేచామా కలగంటున్నామా? అబ్బులు కొత్తగా స్కీమ్ కన్నాడు. అప్ప ఐడియా ఏంటిది? మనం కూడా వెళ్ళా ఇడ్లీలు తింటే మనకు వెండి బిళ్ళలు వస్తాయి కదా, వెళ్దామా? పాతాళ భైరవి సినిమా లాగా అబ్బులు. ఏంటయ్యా ఇది? చెప్పాగా మనది గోల్డెన్ లెగ్గు. ఇక చూసుకో, నువ్వు వెళ్ళి గల్ల పెట్టి ముందు కూర్చో. కాని కాని దొరికింది, దొరికింది వెండి బిళ్ళ. గలగల్లా గల్లా గల్లా. అమ్మా, అన్ని వెండి బిళ్ళలు నా ఇడ్లీలోనే రావాలి. మొత్తం నీకేనా? నాకెవ్వరికి అక్కర్లేదా? అక్కర్లేదు. మూతికి రేత్రి రేత్రి కమల పిల్లలు కన్నట్టు ఈగలు తోలుకుంటూ కూర్చున్న మా సెల్లమ్మ వాట్ల ముందు ఈ జనం ఏంట్రా? ఇది కళా నిజమా? కళ కాదు బాబాయ్, నిజమే. మా అబ్బులో స్కీమ్ పెట్టాడు. ఇడ్లీలో గారెలో వెండి రూపాయి బిళ్ళలు పెట్టాడు. మీ అదృష్టాన్ని పరీక్షించుకోమన్నాడు. అయితే మనం కూడా ఛాన్స్ చూసుకున్నాం. నేను కాంతం గారు అనగారయ్యా. పాలకాను, ఇక్కడ రక్త సంబంధాలు లేవు. లైన్ లో రా. నాకు వెండి బిళ్ళ దొరికిందిరా. పిల్లని అయిపోతున్నారు. వెళ్ళింది 10 వెండి రూపాయి బిళ్ళలు, వచ్చింది 10,000 క్యాష్. అప్పులు ఈ బుర్రే బుర్రయ్యా. 500 బోనస్. నువ్వు ఉంచుకుంటావో వాచి కొనుక్కుంటావో నీ ఇష్టం. ఐ లైక్ దిస్. ఏంటి కందబ్బా, పాటలు నేను ఒక ఉన్నాను సంగతి మర్చిపోయి దాన ధర్మాలు చేసేస్తా అంటే బిల్లుల సగం నాకు ఇస్తాన్నావుగా. అన్నాను. అయితే ఇవ్వు. తీసుకో. అందులో 660 బిల్లులు ఉన్నాయి. అందులో సగం 330. ఎలాగమ్మా మళ్ళీ చెప్పు. తీసుకో. ఏంటంటే వెన్ను పోటు పడితే వాళ్ళని చూశాను కానీ ఇలా బిల్లు పోటు పడితే వాళ్ళని నిన్నే చూసా. సరస్వతి, ఏంటమ్మా ఏమైంది? అది కావాలా? నేనే నీకోసం రాలేదు, నా సీతకోక చిలుకోక. అందరూ వస్తారు. ముందు పైకి లే. కలుపుకో. కనిపించిందా సీతకోక చిలుక? నా భుజం మీద వాలింది. నువ్వు ఇస్తావా? నేను పట్టుకోనా? చేతులు ఖాళీగా లేవు, నువ్వే పట్టుకో. అక్కడ కాదు, అక్కడ కాదు, కింద 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 కాదు, పైకి 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 పైకి. అమ్మయ్యా, లేచిపోయింది. నన్ను కళ్ళు మూసుకోమని గేమ్స్ ఆడుతున్నావా? ఎక్కడుంది? స్టడీ స్టడీ కదలొద్దు. అరే తలుపుతి, లోపల సీతాకోక చిలుకుంది. తలుపుతి. బట్టలేసుకుని తీస్తా. చెడి కదలకు కదలకు. దొరికింది.
ఇదిగో హాయ్ బాగుంది కదన్నయ్య. బాగుందమ్మా. మబ్బులుగా చెల్లమ్మా ఇవాళ బీరువాలో కట్ల కట్టలు కుక్కేస్తున్నావు. ఏమిటో అన్నయ్య, అబ్బులు అడుగు పెట్టాడు, మన జాతకమే మారిపోయింది. అది నిజమే చెల్లమ్మా. ఆ అబ్బులు గారు మబ్బుల్లోంచి దిగి మన హోటల్ కలెక్షన్ పెంచాడు. ఆఫీస్ కానీ ఇక్కడ సారీస్ ఉంది. ఏమిటి? ఆడు ఆడపిల్లలతో కనెక్షన్ పెంచుకుంటున్నాడు. పాలు పోయడం అయిపోయిందని నూరి పోస్తున్నావా? అబ్బో ఆయ్! ఇదే దవడ, ఇదే సైడు, ఇలాగే పగిలింది. ఎవడు కొట్టాడబ్బా? వాడికి సింగిల్ ఆమ్లెట్ చాలదు, డబుల్ ఆమ్లెట్ కావాలి. ఊరికే ఉండరు ఆమ్లెట్. అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉంది. అబ్బులు ఆడపిల్లలతో మరీ అంత చనువు ఉండకూడదు. ఇదిగో అక్కడే నాకు చికాకెక్కి శ్రీకాకుళం చిట్టమ్మ సెంటర్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆడికి బుద్ధి లేకపోతే నీకేమైంది చిన్నమ్మా? కావాలని మచ్చికి చేసుకుంటున్నా. రెండో పిల్లని చదివించావనుకో, అమ్మో బోల్డంత డబ్బు ఖర్చు అయిపోదు. రేపు మన హోటల్ పెద్దదైందనుకో, లెక్కలు రాయడానికి బోల్డంత డబ్బిచ్చి గుమ్మస్తాడు పెట్టుకోవాలి. అదే సరళం చదివించావనుకో, ఫ్రీగా లెక్కలు రాసి పెడతాది కదా. మా నాయనే మా బుజ్జే, చదివిద్దాం. బాబు ఇప్పుడు జరుగుతున్న మ్యాటర్ అది కాదు. సీతాకు ఒక సిలికిచ్చి చిన్నదాన్ని ఎందుకు మచ్చిక చేసుకున్నావు? సెంటర్ లో దూరి చికాకెట్టావంటే ఆల్ సెంటర్ సదిరిపోతాయి. సరస్వతి రోజు దేకుతూ ఇక్కడే ఉంటే హోటల్కి వచ్చే 100 మంది సవత్తల్లి కుట్టి పిల్లలు సరిగ్గా చూసుకోవడం లేదని నిన్ను ఆడిపోసుకుంటారు కదా. అవునవును. అందుకే ఆ పిల్లని తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించావనుకో. మరి వాళ్ళ అక్కలు కూడా చేరు. అలా చెప్తావేంటి? ఆసుపత్రిలో చేర్పించి వచ్చామంటాం, అనాథాశ్రమంలో చేరుస్తాం. నా బాబే నా జిలేబే, ఈ ముద నష్టపు పాలోడు ఇలాంటి మంచి సలహా ఒక్కటి పడే. ఇప్పుడు చెప్పు, ఈ పాలకాన్ని నేను కొట్టింది రైటా రాంగా? రాంగే. థ్యాంక్స్. ఒకటి కొట్టింది రాంగే, 2 వాయించాల్సింది. అబ్బో ఈ అమ్మాయి నీకేమవుతుంది? చెల్లెలు సార్. రొమాటిక్ కార్డ్ కంప్రెషన్ వల్ల ట్రాన్సియెంట్ పారాప్లిజియా వచ్చింది. ఈనాళ్లు మెడికల్ అటెండెన్స్ లేకపోవడం వలన కాళ్ళు చచ్చిపడిపోయాయి. ఫిజియోథెరపీ చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు. అన్నయ్య ఏంటమ్మా? మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నయ్య. అదేంటమ్మా? నాకు కాళ్ళు రావన్నయ్య. నేను దురదృష్టవంతురాల్ని. అమ్మని పోగొట్టుకున్నాను, నాన్నని పోగొట్టుకున్నాను, కాళ్ళు కూడా పోగొట్టుకున్నాను అన్నయ్య. అలాగే నీ అన్నయ్య కూడా నీకు దూరం అయ్యాడు. కానీ నేను తిరిగి వచ్చా కదా, అలాగే నీ కాళ్ళు కూడా తిరిగి వస్తాయమ్మా. ఒక నిమిషం. అమ్మయ్యా, పగలంతా హోటల్లో రూపావు, రాత్రంతా టాక్సీలో తిప్పావు. ఇప్పుడైనా రెస్ట్ ఇస్తావు నాయనా? రెస్టా నీ బంద. బ్రెడ్ టోస్ట్, డబుల్ ఆమ్లెట్, మసాలా టీ రెడీ అవుతుంది చూడు. ఇది టాక్సీయా మ్యూజియమా? టీవీ ఛానల్స్ లో ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. ఇది అల్లటప్ప టాక్సీ కాదు, హైటెక్ మొబైల్ క్యాంటీన్. పాన్ పరాగ్ నుంచి పెసరట్ దాకా, సిగరెట్ నుంచి కట్లెట్ దాకా ఏ ఐటమ్ అయినా ఆన్ టైం రెడీ. నీకేం కావాలి? ఒక డబుల్ ఆమ్లెట్. ఓకే. ఏం కావాలా? సిగరెట్లు ఇవ్వండి. ₹10. ఏంట్రా చిట్టమ్మ 2 రోజుల నుంచి దుకాణం మూసేసింది? ఏమో 2 రోజుల నుంచి చూపేమో ఆకాశం వంక. ఆ. పిలిస్తే పలకట్లేదు, ఆ. మూలుగుతుంది. ఆ మూలుగు కూడా చిలకలాగా ఏ అంటుంది. మరి డాక్టర్ చూపించబోయంట్రా? మొన్న అమెరికా నుంచి వచ్చింది. ఆ. అమరం అని సమరం గారి తాలూకు ఆ. బాడీ స్పెషలిస్ట్ టెస్ట్ చేస్తుంది. Oh my God! She is suffering with peninsular fever. పెనిన్సులా? Yes. అదేం చెప్పు. పెనిన్సులా నగరంలో జోక్ పెన్సిల్ అని ఆయన కనిపెట్టారు ఈ జబ్బుని. ఓహో. అందుకే ఆయన పేరుతో పెనిన్సులా ఫీవర్ అని పిలుస్తారు. ఆ. మన దేశంలో లైలా మజ్నుకి, సలీం అనార్కలికి వచ్చింది. ఆహా. పురాణ కాలంలో శివుణ్ణి చూసి పార్వతికి వచ్చింది. ఆ. నూనెలు అప్పడం బడియం వేగినట్టు ఈమె శరీరం విరహంతో వేగుతోంది. మరి దీనికి మందు లేదా? ఉంది,
తమలపాకుల వైద్యం. తమలపాకులు అవును, ఆ కాలంలో తామరాకులు కప్పేవారు. లేటెస్ట్ గా తమలపాకులు కప్పుతున్నాము. ఉష్ణం ఉష్ణేన శీతలం. వేడి వేడిని గుంజును. గూంజనా చచ్చా, పోయి 1000 తమలపాకులు తెమ్ము. అలాగే మిస్టర్ బెన్, యా ఈమె పెనిన్సులా ఫీవర్ కి కారణమైన ఆ స్మార్ట్ గై ఎక్కడా? ఓ మై గాడ్, మిస్టర్ బెన్, యా 1001 ఆకులు తీసుకురమ్మా. అదేమిటి ఒక ఆకు ఎక్స్ట్రా అడిగారు ఎందుకు? నాకు నువ్వు పెనిన్సులా ఫీవర్ వచ్చేలా ఉంది. పెద్ద సైజు కలకత్తా ఆకు తీసుకురా. డాక్టర్ గారు ప్రాణానికేం ప్రమాదం లేదు కదూ? చెప్పేట్, లోపలికి చూడకము. అమ్మో